మరో బ్రేకింగ్ అందుతోంది మనకి రిషికొండ ప్యాలెస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ చర్చిస్తోంది. రిషికొండ ప్యాలెస్ ను ప్రజా అవసరాల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇక పలువురి అభిప్రాయాలు కూడా సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ జరుగుతోంది. మంత్రులు పయ్యావుల, కంద్ర దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ భేటీలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో రిషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కుటుంబ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. కాంతి, రిషికొండ ప్యాలెస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ చర్చిస్తోంది. ఎలాంటి విషయాలు చర్చిస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించినటువంటి సచివుల్లో భేటీ అయింది. అయితే రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలి అన్న దానిపైన చర్చిస్తున్నారు. అలాగే రుషికొండకు సంబంధించి ప్రజా ప్రయోజనకర వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. అలాంటి 20 లక్షల విద్యార్థులు మెయింటెనెన్స్ వస్తుందని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. గతంలో 7